అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక క్వశ్చన్ చెప్పి దానికి 4 ఆప్షన్లు చెప్పి కొంచెం తర్వాత దాని యొక్క సమాధానం చెప్పి కావాలనే వీడియోని లెంత్ చేయటం, మీ సమయాన్ని వృధా చేయటం నాకు అసలు ఇష్టం లేదు. క్వశ్చన్ విని దాని యొక్క సమాధానం మాత్రమే విన్నప్పుడు అది గుర్తుండేటువంటి అవకాశాలు ఎక్కువ. క్వశ్చన్: పుదుచ్చేరిలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరు? సమాధానం: సుందరి నంద. సుందరి నంద. వివరణ: పుదుచ్చేరిలో ఎస్ సుందరి నంద మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా ఉన్నారు. ప్రశ్న: ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి పేరు చెప్పండి. సమాధానం: సిరిమావో బండారు నాయకే. సిరిమావో బండారు నాయకే. వివరణ: 1960లో శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఉన్నారు. ఈమె 1976లో మహిళా మరియు శిశు వ్యవహారాల మంత్రిత్వ శాఖను సృష్టించారు. ప్రశ్న: భారతదేశంలో ఒక రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సమాధానం: లైలా సేథ్. లైలా సేథ్. వివరణ: ఈమె ఢిల్లీ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి మరియు తర్వాత హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి మహిళ. ప్రశ్న: సార్క్ యొక్క మొట్టమొదటి మహిళా సెక్రటరీ జనరల్ ఎవరు? వివరణ: ఫాతిమా దియానా సయద్ మాల్దీవుల దౌత్యవేత్త. సార్క్ 8 డిసెంబర్ 1985న ఢాకాలో స్థాపించబడింది. ఇందులో 7 సభ్యులు ఉంటారు. ఈ పదవిని నిర్వహించిన మొట్టమొదటి మహిళ ఆమెనే. ప్రశ్న: ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ డాష్ రష్యాలో చేసిన MiG-21 ఫైటర్లో తన మొదటి సోలో ఫైటర్ ఫ్లైట్ నడిపిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. సమాధానం: అవని చతుర్వేది. అవని చతుర్వేది. వివరణ: మధ్యప్రదేశ్కు చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ అవని చతుర్వేది ఒంటరిగా యుద్ధ విమానాన్ని నడిపిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రశ్న: క్రింది వారిలో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ను పొందిన మొదటి భారతీయ సంతతి ఎవరు? సమాధానం: గోవింద్ బిహారీ లాల్. గోవింద్ బిహారీ లాల్. వివరణ: 1889లో ఢిల్లీలో జన్మించిన గోవింద్ బిహారీ లాల్ జర్నలిస్టు మరియు స్వాతంత్ర ఉద్యమకారిణి. ఈమె ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు మహాత్మా గాంధీ లాంటి గొప్ప వ్యక్తులను ఇంటర్వ్యూ చేశారు. ప్రశ్న: భారతదేశం నుండి 2014లో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ద్వారా ప్రపంచ ర్యాంకింగ్లో నెంబర్ 1 స్థానానికి చేరుకున్న మొదటి మహిళా షూటర్ ఎవరు? సమాధానం: హినా సిద్ధు. హినా సిద్ధు. వివరణ: ఈమె 2014లో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ద్వారా ప్రపంచ ర్యాంకింగ్లో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. 2013లో సిద్ధు ISSFలో బంగారు పథకం సాధించిన మొదటి మహిళా పిస్టల్ షూటర్గా నిలిచారు. ప్రశ్న: భారతదేశంలోని ఒక రాష్ట్రానికి గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ ఎవరు? సమాధానం: సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు. వివరణ: సరోజినీ నాయుడు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్కు 1947-49 వరకు గవర్నర్గా ఉన్నారు. ప్రశ్న: భారతీయ పర్వతారోహకురాలు డాష్ ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన ప్రపంచంలో మొట్టమొదటి మహిళ మరియు కాంగ్చెక్ ఫేస్ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన మొదటి మహిళ. సమాధానం: సంతోష్ యాదవ్. సంతోష్ యాదవ్. వివరణ: ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని 1992, 1993 ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన ప్రపంచంలోని మొదటి మహిళ మరియు కాంగ్చెక్ ఫేస్ నుండి ఎవరెస్ట్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన మొదటి మహిళ. ప్రశ్న: సార్క్ మొదటి మహిళా సెక్రటరీ జనరల్ ఏ దేశానికి చెందినవారు? సమాధానం: మాల్దీవులు. మాల్దీవులు. వివరణ: ఫాతిమా దియానా సయద్ మాల్దీవుల దౌత్యవేత్త మరియు దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ సార్క్ సెక్రటరీ జనరల్. 1985లో సంస్థ ఆవిర్భవించిన తర్వాత ఈ పదవిని నిర్వహించిన మొదటి మహిళ ఆమెనే. ప్రశ్న: కింది వారిలో ఇంగ్లీష్ ఛానల్ నీదుతున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? సమాధానం: ఆరతి సాహా. ఆరతి సాహా. 29 సెప్టెంబర్ 1959న ఇంగ్లీష్ ఛానల్ నీదిన మొదటి ఆసియా మహిళ ఆరతి సాహా. 1940లో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జన్మించారు. ఆమె చిన్న వయసులోనే ఈత కొట్టింది. ఆమెకు కోచ్ సదన్ నాంగ్. ప్రశ్న: భారత రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? సమాధానం: సుచేతా క్రిప్లాని. సుచేతా క్రిప్లాని. వివరణ: సుచేతా క్రిప్లాని భారతదేశ స్వతంత్ర పోరాట యోధురాలు. ఆమె 1963 నుండి 1967 వరకు ఉత్తరప్రదేశ్లో పనిచేసిన భారతదేశపు మొదటి మహిళా ముఖ్యమంత్రి. ప్రశ్న: మకాలు పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? సమాధానం: ప్రియాంక మోహితే. ప్రియాంక మోహితే. వివరణ:
8481 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే 5వ ఎత్తైన పర్వతంగా ఉన్న మకాలు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ప్రియాంక మోహితే. అంతకుముందు మే 2018లో ప్రియాంక ప్రపంచంలో 4వ ఎత్తైన మౌంట్ లోస్టేని అధిరోహించారు. ప్రశ్న: 2006లో పెప్సికో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన భారతీయ సంతతికి చెందిన మహిళ పేరును పేర్కొనండి. సమాధానం: ఇంద్రా నూయి. ఇంద్రా నూయి. వివరణ: ఇంద్రా నూయి 2006లో పెప్సికో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ప్రశ్న: దక్షిణ ధృవయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన భారతదేశపు మొదటి ఐపీఎస్ అధికారి ఎవరు? సమాధానం: అపర్ణ కుమార్. అపర్ణ కుమార్. వివరణ: దక్షిణ ధృవయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి మహిళా ఐపీఎస్ డీఐజీ మరియు ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ అధికారిని అపర్ణ కుమార్. ఈమె ఇప్పటికే ప్రపంచంలోని 6 ఖండాల్లోని మొదటి 6 పర్వత శిఖరాలను అధిరోహించింది. ప్రశ్న: స్వాతంత్ర సమరయోధురాలు సుచేతా కృప్లాని ఏ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా అయ్యారు? సమాధానం: ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. వివరణ: సుచేతా కృప్లాని ఒక భారతీయ స్వతంత్ర సమరయోధురాలు మరియు రాజకీయవేత్త. ఆమె భారతదేశపు మొదటి మహిళా ముఖ్యమంత్రి. 1963 నుండి 1967 వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధిపతిగా పనిచేశారు. ప్రశ్న: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి అంగవైకల్యం కలిగిన మహిళ పేరు? సమాధానం: అరుణిమా సిన్హా. అరుణిమా సిన్హా. వివరణ: భారతదేశానికి చెందిన అరుణిమా సిన్హా 2013లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా అంబుజీ. అంటార్క్టికాలోని ఎత్తైన శిఖరమైన మౌంట్ విన్నస్ను అధిరోహించిన మొదటి మహిళ కూడా. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఈ ఛానల్ మీకు అవసరం అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.